ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల బంద్ అనేటువంటి అంశం తర్వాత ప్రస్తుతం ఇండస్ట్రీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్య నెలకొన్నటువంటి తాజా ఉద్రిక్త పరిస్థితులు తెలిసింది. దీనికి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అటు దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మేము దీనికి సంబంధం లేదా, ఆ నలుగురితో మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. మరి మిగతా ఆ ఇద్దరు ఎవరు, మిగతా ప్రొడ్యూసర్లు కూడా దీనికి సంబంధించి ఏమన్నా వివరాలు చెప్పేటువంటి అవకాశం ఉందా, ఎందుకు బయటకు రావట్లేదు, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్ గారు. సో ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇద్దరు బిగ్ నిర్మాతలు వచ్చి విషయం చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాలను ఆపే దమ్ము ధైర్యం ఎవరు చేయరు, మేము కూడా చేయలేము, ఆ నలుగురిలో మేము లేమని క్లియర్ కట్గా చెప్పారు దిల్ రాజు, అల్లు అరవింద్. బట్ మిగతా నలుగురిట్లలో ఇంకిద్దరు ఎవరు, మరి మిగతా పెద్ద నిర్మాతలు ఎందుకు దీని గురించి చెప్పట్లేదు? ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అందరికీ తెలిసిన అంశమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే వీళ్ళ చేతిలోనే 1300 థియేటర్లు ఉన్నాయి అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరికీ తెలుసు. ప్రముఖంగా దగ్గుపాటి రామానాయుడు గారి కుమారుడు దగ్గుపాటి సురేష్ ప్రొడక్షన్స్, తర్వాత నారంగు, ఏషియన్ సినిమాస్, 3 దిల్ రాజు, 4 అరవింద్ అనేది. ఈ 4 కాస్తల్లో 10 అయిందని చెప్పి అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. నేను ఇప్పుడు ఏమి లేవు, నా దగ్గర ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్లో ఒక సొంత థియేటర్ ఉందన్నారు. ఆ 15 కూడా వదిలించుకుంటాను అన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఎదురు వెళ్ళి హరిహర వీరమల్లిని ఆపే ఇది ఆ దమ్ము ధైర్యం నాకు లేదని చెప్పి అన్నాడు. ఆయన తప్పించుకున్నాడు. సరే, రెండోది మీరు అన్నట్టు రెండో రోజు దిల్ రాజు గారు అసలుకి పవన్ కళ్యాణ్ గారి ఆవేదనలో అర్థం ఉంది, ఆయన ఏమి తప్పలేదు, ఆయన పెద్దన్న, ఆయన ఒకళ్ళు తిట్టినా కానీ మేము భరించాలి, మాలోనే ఐక్యత లేదు. ఐక్యత ఉంటే ఇప్పుడు అల్లు అరవింద్ దిల్ రాజు ఒకేసారి సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళు, మేము కలుద్దాం అనుకున్నా కానీ ఇంతవరకు కలవకపోవడం మా తప్పే, సీఎం గారిని 1 year అయితే అని చెప్పి చెప్పాడు. సరే, ఆయన చెప్పినట్టు ఆయన 15 థియేటర్లు ఉంటే ఈయనకి 30 థియేటర్లు ఉందన్నాడు. మరి ఇంకెవరు ఆ మిగిలిన ఇద్దరు శుద్ధపూసలు ఎవరు అనేది ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అందరికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. సరే, మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆ ఇద్దరిలో ప్రముఖంగా ఇప్పుడు చెప్పాల్సింది ఇద్దరు ఎవరంటే దగ్గుబాటి సురేష్ బాబు. ఆయన దగ్గర దాదాపు వారి చేతిలో ఎన్ని థియేటర్లు? 600 థియేటర్లు ఉన్నాయండి. ఓన్లీ ఏపీ ఇప్పటికి 600 థియేటర్లు, ఏపీ తెలంగాణ వ్యాప్తంగా 600 థియేటర్లు. మిగతా దాదాపు 200 థియేటర్లు 300 థియేటర్ల దాకా ఈయన దగ్గర ఏషియన్ సినిమాస్, సునీల్ నారంగ్ దగ్గర ఉన్నాయి. మరి ఇంకెవరి దగ్గర ఉన్నాయంటే కట్ చేస్తే అసలు రహస్యాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దీనికి కారణమైన జనసేన వ్యక్తే దీనికి బంద్ పిలిపించాడని చెప్పి దిల్ రాజు చెప్పే తెలికి ఎవరున్నా, నా పార్టీ లేదు ఏ పార్టీ ఉన్నా కానీ నిర్దాక్షిణ్యంగా పార్టీని తీసేయమన్నారు. అత్తి సత్యనారాయణ గారుని పార్టీ నుంచి తీసేశారు రాజమండ్రిలో. అసలైన రహస్యం ఏంటంటే ఇక్కడ దీని వెనకున్నది అసలు వ్యక్తులను వదిలేసేసి ఒకళ్ళొకళ్ళు దీంట్లో అత్తి సత్యనారాయణ కూడా సస్పెండ్ చేస్తా జనసేన ఏమందంటే నీ మీద ఆరోపణలన్నీ నువ్వు నిరూపించుకో, అప్పుడు దాకా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమన్నారు, పార్టీ సభ్యత్వం నుంచి కూడా తీశారు. సరే, ఆయన చిన్న చేప పెద్దదేంగా తెలియక వాళ్ళకేమైనా థియేటర్లు ఉన్నాయంటారా? ఆయన థియేటర్లు లేవు. పార్టీ అధ్యక్షుడు జనసేన ఇన్ఛార్జిగా రాజమండ్రిలో ఉన్నాడు. సరే, కట్ చేస్తే దీని వెనక అసలుకి ఏంటంటే మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా, తూర్పుగోదావరి జిల్లాలో అంతా ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సీజ్ ద షిప్ అని చెప్పి అన్నారు కదా. సీజ్ ద షిప్ అని చెప్పేసి అక్రమార్కుల ఇదిలో గుండెల్లో నిద్రపోయినట్టు పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా చర్చకి దావిస్తుంది. వాళ్ళ వ్యాపారం అక్రమంగా రేషన్ బియ్యం కావచ్చు, మిగతా ఆయిల్ కావచ్చు, అన్నీ కూడా ఆగిపోయినాయి. అది ఎవరంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదర్స్ మీద అన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అంటే వైసీపీ నాయకుడు, ఆయనతో పాటు దగ్గుబాటి సురేష్, వీళ్ళిద్దరికీ ఈస్ట్ గోదావరి జిల్లా థియేటర్లన్నీ కూడా భాగస్వామ్యం ఉన్నాయనేది తెలుస్తుంది. ఇది అది రావాలని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి జనసేన లెటర్లో కూడా దాంట్లో రాసి ఉంది. సరే, ఏదేమైనా కానీ విచారించాలి అని చెప్పేసి రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. కాబట్టి దీని వెనక ఎవరున్నా కానీ ఇప్పుడు బయటపడాల్సిందే. మరి ఇది మోసపూరితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో, పవన్ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో దగ్గుబాటి సురేష్తో బాబుతో కలిసి ద్వారంపూడి కనుక చేస్తే తప్పే. అదే సమయంలో ఇప్పుడు ఈయనని ద్వారంపూడిని ఇంతకుముందు రైస్ మీద చాలా స్కాండిల్స్ ఉన్నాయి. 65,000 మెట్రిక్ టన్నులు కూడా ఆల్రెడీ కేసు ఫైల్ అయ్యింది. అది కూడా ఒకవైపు జరుగుతుంది ఎంక్వైరీ. దీంతో పాటు ఇది కూడా జరిగితే కనుక డెఫినెట్గా ద్వారంపూడి చరిత్ర చాలా ఆయన పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నది. సరే, ఇకపోతే అండి హరిహర వీరమల్లు చారిత్రాత్మక సినిమా చూసే ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నారు. వీళ్ళంతా వీళ్ళేమనుకున్నారు, దీంట్లో జనసేన ఇరికిచ్చాం అని చెప్పి ఆనందపడుతున్నారు అనుకున్నారు. కానీ మొత్తం వ్యవస్థనే బయటికి తీసి దీంట్లో లోపాలని మొత్తం కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. ఎందుకంటే సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎవరు కందులు దుర్గేష్ లెటర్ రాశారు, హోంశాఖకి ఇవ్వటం వల్ల
దీని వెనక మీరు అన్నట్టుగా దీని వెనక ఇద్దరు శుద్ధపూసలు ఎవరు, అసలు థియేటర్లు వీళ్ళ చేతుల్లో గుత్తాధిపత్యం ఎందుకున్నది, వీళ్ళు ఎందుకు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు, ప్రభుత్వంలో కూడా మేనేజ్ చేసే స్థాయికి ఎదిగారు, ముఖ్యమంత్రి కూడా కలవలేని పరిస్థితిలో మా చంద్రబాబే కదా అని చెప్పేసి అనే పరిస్థితులు వీళ్ళు అయిపోయారంటే వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో తెలుసు. అంటే ఇకైతే దగ్గుబాటి సురేష్ బాబు గారు అయితే సినిమాలే తీయకుండా మొత్తం కంప్లీట్గా థియేటర్ల చేతిలో ఉంటే సినిమాలు తీయాల్సిన అవసరం లేదు కదా. అంతకుముందు దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్స్లో కొన్ని సినిమాలు వచ్చాయి, ఇప్పుడు అవి కూడా అవసరం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అశ్విని దత్ గారు పోయేమో ఆయన సినిమా కోసం, వాళ్ళు అల్లుడు తీసిన సినిమా కోసం టికెట్లు పెంచుకోవడానికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు సరే పెద్ద ఆయన వచ్చాడని ఇప్పుడు యాక్సెప్ట్ చేశాడు. తర్వాత లేకపోతే దగ్గుబాటి సురేష్ బాబు ఎంత వెళ్తాడు, వెంకటేష్ సినిమా కోసం వెళ్తాడు సంక్రాంతికి వస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే వీళ్ళకి థియేటర్లు ఎందుకు గుర్తొచ్చినాయి, థియేటర్ల సమస్యలు ఎందుకు గుర్తొచ్చినాయి, మరి థియేటర్ల సమస్యలు అంటున్నారు, వీళ్ళు డబ్బులు రావట్లేదు అంటున్నారు. మరి ఎవరైతే చూసే వీక్షకుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఏదైనా కానండి, ఆంధ్రప్రదేశే కాకుండా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ విచారణ ఒకవైపు హోంశాఖ కార్యదర్శి విచారణ చేస్తున్నారు, ఆ వెనక ఎవరున్నారు, ఎవరి చేతుల్లో థియేటర్లు ఉన్నాయనేది ఈ రోజు రేపు డెఫినెట్గా తెలిసిపోయింది. మరి ప్రెస్ మీట్ ద్వారా సత్యలత నిరూపించుకోవాలంటే దిల్ రాజు లాగా, లేకపోతే అల్లు అరవింద్ గారి లాగా దగ్గుబాటి సురేష్ గారు కూడా బయటకు రావాలా, సునీల్ నారాయణ గారు కూడా రావాలా. ఇదేంటే ప్రజాస్వామ్యయుతమైన దేశంలో ఎవరు ఉండకూడదు, థియేటర్లన్నీ మా చేతిలో ఉండాలా, మా సినిమాలే ఆడాలా, మిగతా చిన్న సినిమాలన్నీ కూడా ఏమైపోయినా పర్లేదు అనుకుంటే కరెక్ట్ కాదు కదా సార్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఇటువంటి వాళ్ళకి చెక్ పెట్టే అవకాశం అది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే వచ్చిందని మనం అనుకోవాలి. రైట్ సార్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు నిర్మాతలు అయితే బయటకు వచ్చి దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి వివరాలను బయటకు పెట్టడం జరిగింది. మిగతా వారు ఎందుకు దీనిపైన స్పందించట్లేదు, ఆ నలుగురిలో మీ లేవనేటువంటి ప్రకటన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇంటర్నల్గా ఇంకా ఎలాంటి అంశాలను అక్కడ బయటకు వస్తున్నాయనే దానిపైన కూడా, అందుకనే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా ఉంది, ఇది ఇంటర్నేషనల్గా కొంతమంది కావాలని చేశారనేటువంటి దానిపైన వాళ్ళు కూడా దర్యాప్తు చేసేటువంటి విధంగానే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అయితే దీనికి సంబంధించిన కంక్లూజన్ మరి మిగతా నిర్మాతలు ఇస్తారా లేదో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.